తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికలకు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఎస్పీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. విధానసభకు సంబంధించిన విధానాలు పూర్తిగా మారిపోయాయి అంటున్నారు మేధావులు. స్థానిక సంస్థల ఎన్నికలకు తక్కువ కాదన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ప్రధాన పార్టీలు. మేధావులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం లేకుండా రాజకీయ పార్టీలు చేస్తున్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తర తెలంగాణ పట్టుభద్రుల గెలుపు కోసం పార్టీ తీవ్రంగా శ్రమించింది. ముఖ్యమంత్రితో పాటు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో మిగిలిన లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని అటు పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు సూచన చేస్తూ జోరుగా ప్రచారం చేసింది. అటు బీజేపీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తుంది. ఉత్తర తెలంగాణ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహించి మోడీ ప్రభుత్వ విధానాలను వివరించి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. 14 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లింది బీజేపీ పార్టీ. నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఇతర పార్టీ నాయకులు కొనలేరని గట్టిగా సమాధానం ఇస్తూ ప్రచారంలో దూసుకువెళ్లారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే ఆ నాయకులు అమ్ముడుపోతారని ప్రచారం ముమ్మరం చేస్తూ ముందుకు సాగారు. విధానసభ ఎన్నికలు చాలా ఆదర్శంగా ఉండాల్సింది పోయి కనీసం మేధావులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది. ఈ ఎన్నికలకు స్వయంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటున్నారు మేధావులు. ఎన్నికల్లో నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎవరూ ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమస్యలు, ఉపాధ్యాయులకు, మేధావులకు తాయిలాలు ప్రకటించడానికి ప్రచారంలో పెద్దపీట వేశారు. రాజకీయాలలో ఓటర్ల కొనుగోలు శక్తిని బట్టి టికెట్లు కేటాయిస్తున్నాయి పార్టీలంటూ మండిపడుతున్నారు మేధావులు. ఎన్నికల్లో సమూల మార్పులు రాకపోతే రాజకీయాల్లో సామాన్యుని మనుగడ కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించాయి. ప్రచారంలో నేతలు ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, తమ పార్టీ విధానాలను ప్రజలకు వివరించడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేశాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థి సైతం చాప కింద నీరులా గట్టి పోటీ ఇస్తారనేది ప్రచారంలో ఉంది. 3 పార్టీల మధ్య విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.